నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం మనం. ముందుగా నమస్తే తెలంగాణలో నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. పురపూరులో కాంగ్రెస్ గూండాగిరి అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో ఏకంగా 75.88% పోలింగ్, కార్పొరేషన్లో 66.05% పోలింగ్. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్య కాండ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల అరాచకాలతో ఇక్కడికక్కడ అనేక ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పలు జిల్లాల్లో రణరంగంగా పోలింగ్ కేంద్రాలు మారాయనే అంశం, ప్రలోభాలు బెదిరింపుల నడుమ ఈ పోలింగ్ నడిచిందనే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. నల్గొండలో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేస్తున్నాయని ఫిర్యాదు చేసినందుకు ఏకంగా వాటిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏకంగా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడంపై నిన్న తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ధ్వజమెత్తిన సందర్భం. అలాగే కరీంనగర్లో దొంగ ఓట్లపైన నిలదీసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారని చెప్పి అక్కడ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది అత్యంత దారుణమైన సంఘటనగా అభివర్ణించారు. కొత్తగూడెంలో కూడా కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావద్దని కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ పైన కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా వీరంగం సృష్టించారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక కామారెడ్డిలో కూడా కొట్లాట జరిగింది, 4గురికి గాయాలైనాయి. అలాగే మంచిర్యాలలో కాంగ్రెస్ దర్జాగా నగదు పంపిణీ చేసిందనే అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తోంది. అయితే పోలింగ్ ప్రశాంతంగా నడిచినట్టు ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరోవైపు సిఐపై జగ్గారెడ్డి బూతులు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ అరే నీ సంగతి తెలుస్తానంటూ రంకెలు, రాయలేని భాషలో ఇష్టరీతిన తిట్ల దండకం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు పోలీసులపై నిజామాబాద్లో కూడా దౌర్జన్యం, ఎంపీ దౌర్జన్యం అంటూ ఆ వార్త కూడా కనిపిస్తుంది. బూత్ నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని వ్యాఖ్యలు అంటూ ఆ వ్యాఖ్యలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు అన్నిటికంటే కీలకమైన అంశం 3 ముక్కలాట అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్కు ఒక తలమానికంగా ఉండే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలాట అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ను విభజించారని హైదరాబాద్ స్థాయిలో మండిపడుతున్న అంశానికి సంబంధించిన ప్రతిస్పందన ఇది. ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ అంటూ ఈ వార్తను మనం చదవచ్చు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఒక్కో ఇటుక పేర్చి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తే కేసీఆర్ గారి సారథ్యంలో, కేటీఆర్ గారి మార్గనిర్దేశనంలో మనం చూసాం. పెద్ద ఎత్తున పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన సందర్భం. హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ను కేవలం దేశ సరిహద్దులే కాదు, ప్రపంచంలోని దేశాల్లో కూడా అగ్రగామిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన సందర్భం. దిగ్గజ ఐటీ కంపెనీలన్నిటికీ కూడా హైదరాబాద్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన పరిస్థితి. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలో 40కి పైగా ఫ్లైఓవర్ల నిర్మాణం ఒక యుద్ధ ప్రాతిపదికన కరోనా కష్టకాలంలో కూడా నిర్మించి హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన రవాణా వసతిని మెరుగుపరచడం, దీంతోపాటు హైదరాబాద్లో స్కైలైన్లు ఆవిష్కరించడం, దీంతో పాటుగా ఒక ఇంటర్నేషనల్ సిటీలో ఉండే స్టాండర్డ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెద్ద ఎత్తున పెంచిన ఈ తరుణంలో దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా విభజించారనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. దీనివల్ల విశ్వనగరం అనే కళ ఏదైతే ఉందో ఆ కళను చెదిరిపోయేలాగా, ఆ కళను చెదరగొట్టేలాగా కాంగ్రెస్ తీరు ఉందనేది ఇప్పుడు సగటు హైదరాబాదీ వాసుల్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తున్న అంశం. ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్కు సంబంధించిన విషయమే కాదు. హైదరాబాద్ అంటే కేవలం తెలంగాణకు ఎకనామిక్ ఇంజనే కాదు, తెలంగాణలోని పల్లెల్లో పారుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వెన్నుముక కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్ హయాంలో సంపదను పెంచి తెలంగాణ పల్లెల్లో గడపన సంక్షేమాన్ని పంచిన సందర్భాన్ని మనం చూసాం. 200 ఉన్న పెన్షన్ ఏకంగా 1000 రూపాయల నుంచి ఆ తర్వాత 2000కు పెంచడానికి ప్రధానంగా దోహదపడింది. హైదరాబాద్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి బీఆర్ఎస్ హయాంలో సాగిన మహాయజ్ఞం. ఇప్పుడు ఆ మహాయజ్ఞానికి ఏకంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో
తీర్చిదిద్దితే ఇప్పుడు ముక్కలు చేస్తూ ఉన్నారు. 3 ముక్కలాట కొనసాగుతోంది. తెలంగాణపై 3 పార్టీలు చేస్తున్న ముప్పేట దాడిలో భాగంగా ఈ 3 ముక్కలాటలో హైదరాబాద్ భవితవ్యం అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన, ఆందోళన, ఆగ్రహం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ ప్రజల్ని కూడా వెంటాడుతున్న, వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణలో సైబరాబాద్ కమిషనరేట్, అలాగే సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కు సంబంధించిన 3 కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేశారు తప్ప ఇక్కడ దీంట్లో హైదరాబాద్ ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేవనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది పెట్టుబడులపై అలాగే అభివృద్ధిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇంత జిహెచ్ఎంసీకి సంబంధించిన వెలుగుల ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన దిశలో తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి హైదరాబాద్ ప్రగతికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం పొంచి ఉందనేది ఇప్పుడు అందరిలో కూడా వ్యక్తమవుతున్న ప్రధానమైన ఆందోళన. వాటిపై కూడా మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. దాంతోపాటు భట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు అనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి భేటీ అనే అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా అంటూ ఈ ప్రధానమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. భట్టి అలాగే ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత ఉత్తమ్ పొంగులేటి, సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి ఇంతవరకు కాపాడానని, ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం అంటూ అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతున్న సందర్భం, వాటికి సంబంధించిన పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం కాంగ్రెస్లోనే కాకుండా, కాంగ్రెస్ అంతర్గతంగానే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఈ ముసలం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు బాటలు వేస్తుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇవి మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు ఇవి. ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా రవి గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిన సందర్భం. పురపోరులో కాంగ్రెస్ గుండాగిరి అంటూ ప్రధానంగా వార్త మనం చూస్తూ ఉన్నాం. నిన్న అనేక ప్రాంతాల్లో కూడా దౌర్జన్యాలు, అరాచక కాండ, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరిగినాయన్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు పోలీసులపై కూడా అధికార పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ 2 పార్టీలకు సంబంధించిన నేతల తిట్ల పురాణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరును, నిన్న జరిగిన పరిణామాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ముందుగా సీతారామరావు గారు, మీకు మిత్రులు విజయానంద్ గారికి, టీ న్యూస్ వీక్షకులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మున్సిపాలిటీ ఎన్నికలు చూసిన 2 ఏళ్లకు దాదాపుగా ఎన్నికలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో కూడా నిన్న వాస్తవంగా ఏకపక్షంగా దౌర్జన్యంగా అరాచకంగా కైవసం చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసింది. అయితే టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి బలంగా ధైర్యంగా ఎదిరించి క్షేత్రస్థాయిలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల్ని ఫేస్ చేసింది. ఫేస్ చేయటమే కాదు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని 2 సంవత్సరాల కాలంలో ఎలక్షన్లకు ముందు అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి హామీలు, దాన్ని మిగతా చేసినటువంటి దేనైనా ఏ విషయంలో కానీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చుకోకపోవడము, కాంగ్రెస్ పార్టీ అవినీతి, హైడ్రా, ప్రజల పట్ల ఇట్లా మొత్తం కూడా ప్రజలకు విడమర్చి చెప్పి ఒక బలంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది పట్టణ ఓటర్లలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము క్షేత్రస్థాయిలో ప్రజల మనసులలో చెప్పగలిగినాం. అయినప్పటికీ డబ్బులని, అధికారాన్ని, పోలీసు యంత్రాంగాన్ని నమ్ముకున్నటువంటి అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు పాల్పడాలో వాళ్ళకి అర్థమైపోయింది. మేము మామూలుగా అయితే ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల్ని ఫేస్ చేయలేము, ప్రజలు మమ్మల్ని బ్రహ్మాండంగా చంపచెల్లుమనేటువంటి తీర్పిస్తారు అన్నటువంటి భయంతో ఏం చేసిందంటే ఎక్కడికక్కడ అధికారాన్ని మొత్తం గుండాగిరి చేసింది. అయితే చాలా చోట్ల ఇక పోలీసులు అయితే నిజంగా చాలా చోట్ల వ్యవహరించిన తీరేందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా అన్యాయంగా వ్యవహరించారు. ఇక మనమైతే నిన్న చూసినాం పోలింగ్ టైంలో కూడా ఎన్నికలకు నామినేషన్ల ప్రాసెస్ నుంచి నిన్నటి వరకు
చోట కాంగ్రెస్ అనేది ఇది, పోలీసు వ్యవస్థ అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున అనధికారికంగా ఒక మాఫియా లాగా పనిచేసింది. ఓకే, పనిచేసి బెదిరించి మీరు విరమించుకోండి. ఓకే, అంటే కార్యకర్త క్యాండిడేట్స్ని కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్ లాంటి పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్త అభ్యర్థులను కాపాడుకోవటం కోసము వాళ్ళని దాచిపెట్టుకోవాల్సినటువంటిది, వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళని, ఎందుకంటే దౌర్జన్యంగా బెదిరించి ప్రలోభ పెట్టి అభ్యర్థులనే వీతుడా చెప్పేసి పని. ఇంకా దానికి ఏదో ప్రజల మద్దతుతోటి ఏకగ్రీవం గెలిచినామని చెప్పేసి దొంగ మాటలు చెప్పుకునే పని చేసి అయినా కూడా ఇవాళ సిద్ధపడలే, నిలబడ్డారు, బరాబర్గా నిలబడ్డారు, కొట్లాడారు. ఓకే, అయినా ఎన్నికల్లో పోలింగ్ టైంకి వచ్చేసరికి నిన్న మనం నల్గొండలో చూసినాం, కామారెడ్డిలో చూసినాం, సంగారెడ్డిలో చూసినాం, ఇంకా చాలా చోట్ల మక్తల్లో చాలా చోట్ల వీళ్ళ దౌర్జన్యానికి వీళ్ళ దాష్టికానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆఖరికి వీళ్ళకు అక్కడో ఇక్కడో ఒకరు ఇద్దరు పోలీసులు కొంత ఉంటే నిన్న చూసిన జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ప్రత్యక్షంగా ఒక సిఐ పట్ల ఒక కానిస్టేబుల్ హోంగార్డు పట్ల ఎంత పదజాలము ఇంకా మాట్లాడినో చూసినాం. ఇంకా దీనికి తోడు మేమేం తక్కువ లేవన్నట్టు బీజేపీ నాయకులు అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఎటువంటి భాష అంటే కనీసము అసలు మామూలుగా పోలీసులు దౌర్జన్యం, మేము ఏం మాట్లాడిన చెల్తుంది, మేము ఏం చేసిన వీళ్ళ ఉద్దేశం. అక్కడ మక్తల్లో అయితే చంపేసాను, వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా నల్లగొండలో దొంగ ఓటేస్తుంటే పట్టుకుంటుంటే కూడా పోలీసులు ఎవరైతే అసలు సంఘటన తప్పు చేసినటువంటి వాడిని శిక్షించాల్సింది పోయి తప్పుని ఎత్తి చూపినటువంటి వాళ్ళనే అరెస్ట్ చేయడము లేకపోతే చేయటం అనేది నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. అధికార దుర్వినియోగము, డబ్బులు, అహంకారము, వీళ్ళు పొద్దులేసే మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, అదంతా కూడా ఆ ఆ అహంకారము నిన్న చాలా చోట్ల స్పష్టంగా కనిపించింది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో. ఓకే, అయినా కూడా ప్రజలు ఇవాళ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పట్ల బరాబర్గా నిలబడ్డారు. మంచి బ్రహ్మాండమైన ఎక్కడికక్కడే టీఆర్ఎస్ నాయకత్వము, టీఆర్ఎస్ అన్ని శ్రేణులు, అధిష్టానం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు, అందరూ నిరంతరం నిజంగా కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఒక్కో మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి నాయకుల్ని, ఒక మాజీ ఎమ్మెల్యేనో, మాజీ ఎమ్మెల్సీనో, కార్పొరేషన్ మాజీ చైర్మన్నో ఒక స్థాయిని వాళ్ళని నిర్మించడం వల్ల ఏమైందంటే అక్కడ క్యాడర్కి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎస్, మీకు కష్టం వస్తే పార్టీ ఉంది, పార్టీ అగ్రనాయకత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఇవ్వటం వల్ల ఏమైందంటే క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలు అద్భుతంగా ఇవాళ ప్రతి చోట ఫైట్ చేసి ఇవాళ దాన్ని ప్రజలు ఆదరించారు. తప్పనిసరిగా ఇది ఒక గుణాత్మకమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకి, అసమర్థ పాలనకి, అవినీతి పాలనకి ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వైపు తీసుకుపోతుంది. తప్పకుండా ఈ ఎన్నికలు ఒక మార్పు వైపు అడుగు వేస్తాయని చెప్పేసి స్పష్టంగా పల్లెరావు గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా, బీజేపీ కూడా అనేక చోట్ల దౌర్జన్యాలు చేసినా కూడా తప్పకుండా ప్రజా తీర్పు అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పక్షాన ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం చూసాం పంచాయతీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులపై జరిగిన తొలి ఎన్నిక, మున్సిపల్ ఎన్నిక నిన్న ముగిసింది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు అన్ని పరిణామాలు కూడా మనం డిస్కస్ కూడా చేశాం. నిన్న జరిగిన వ్యవహారాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పురపూర్లో కాంగ్రెస్ గుండాగిరి అడుగడుగునా కూడా కనిపించిందనే అంశం ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ చేసిన వీరోచిత పోరాటాన్ని నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో అభినందించిన సందర్భం మనం చూసాం. ఎన్ని అరాచకాలు అధికార పార్టీ చేసినా కూడా, దౌర్జన్యాలు చేసినా కూడా ఉద్యమ స్ఫూర్తిని కనబరిచి పోరాటారని చెప్పేసి పార్టీ శ్రేణులను అభినందించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ ఎన్నికలని మనము పూర్తిగా అధికార దుర్వినియోగము, తర్వాత అధికార పార్టీల నాయకుల ఫ్రస్ట్రేషన్ని స్పష్టంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగం జరిగినటువంటి ఈ వార్తలే మనకి హైలైట్ అయినాయి చూడండి. అంతేకాకుండా
ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ యాక్చువల్గా చాలా దూకుడుగా ఉన్న నాయకులు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అధికార పార్టీ దుర్మార్గాలకి దాష్టికాలకు వ్యతిరేకంగా నిన్న ఎక్కడైనా ఫ్రస్ట్రేట్ అయ్యి తొందరపడి లాంగ్వేజో యాక్టివిటీయో రాంగ్ అవుతుంది అనేటువంటి వ్యవహారం ఉండాలి జనరల్గా. ఎందుకంటే కొంత అగ్రెసివ్నెస్ ఉన్న అనేక మంది యూత్ లీడర్స్, స్టూడెంట్స్ లీడర్స్ చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్య నాయకులుగా చాలా మంది పోరాటాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు గవర్నమెంట్ లో వన్ సైడెడ్ గా ఎట్లాగూ అధికారంలో ఉన్న వాళ్ళు కొంత చేస్తుంటారు, దానికి వ్యతిరేకంగా. కానీ ఇక్కడ చాలా ఓపికగా డిసిప్లిన్ గా ఎక్కడ కూడా ఎవరు తొందరపాటు పడకుండా బీఆర్ఎస్ నాయకత్వము శ్రేణులు కూడా సరే 4 సీట్లు పోతాయి వస్తాయి కానీ డెమోక్రటిక్ ప్రాసెస్ ని కొద్దిగా అంగీకరిస్తూ ఒక వినయపూర్వకమైన ప్రవర్తనను కల్పించినారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక ఉదాహరణగా ఉంటది. యాక్చువల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి వ్యవహారాలు వాళ్ళ యొక్క ఉద్యోగ ఆ ప్రభుత్వంలో ఉన్న లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంది అనే దానికి స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక అడుగు ముందుకు వేసి నిన్న మనం ఎన్నికలు ఎట్లా జరిగినాయి, మొన్నటి సర్పంచ్ కావచ్చు, అంతకుముందు జూబ్లీ హిల్స్ కావచ్చు, ఎందుకు ఎట్లా జరిగినాయి అనే దానికి కారణము నిన్న బయటకు వచ్చినటువంటి మినిస్టర్ గారి ఆడియో రికార్డింగ్. డైరెక్ట్ మినిస్టర్ గారే ఉద్యోగులకు ఫోన్ చేసి మీరు వార్డులలో తిరిగి ఓట్లు వేయించండి అంటే, ఇవాళ అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ గా ఉన్న వాళ్ళు, తర్వాత రకరకాల ఈ ఎన్నికల నిర్వహణ చేస్తున్నటువంటి మొత్తం అధికార గణమంతా ఆయా రంగాల్లో ఉద్యోగుల మినిస్టర్ల కింద పనిచేసేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ ఎంత ఇన్ఫ్లుయెన్స్ కు గురై కింద పనిచేస్తున్నారు, వాళ్ళు ఎంత నిజాయితీగా పనిచేస్తారు, ప్రలోభాలకు భయాలకు ఒత్తిడికి లొంగే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అందరూ అవినీతి పరులు భయపడతారని అనలేం. నిన్న కొంతమంది ఎంత బెదిరించినా గట్టిగా నిలబడి వాళ్ళ పనిని వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఉంటారు కదా, ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆత్మహత్య చేసుకునే ఉద్యోగులు ఉన్న నేపథ్యంలో అట్లాంటి వాళ్ళను ఇప్పుడు మంత్రులు ఎట్లా బెదిరిస్తున్నారు, లేదా ఎట్లా లొంగ తీసుకుంటున్నారు, ఎట్లా ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళకున్న అవసరాలను ఎట్లా మేము తీరుస్తామని చెప్పి వాళ్ళను వాడుకుంటున్నారా అని చూపడానికి మనకి ఇంతాక అనుమానాలు ఉన్నాయి. కానీ నిన్నటి ఆడియోతో ప్రత్యక్షంగా మనకి బయటకు వచ్చినటువంటి విషయం, జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎట్లా జరిగింది, ఆ రిజల్ట్ ఎట్లా తారుమారైందని చూపేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం ఈజీగా తీసుకోవచ్చు. అంటే లాస్ట్ ఎక్స్టెంట్ వరకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత దూరమైనా పోవడానికి, అంటే అన్నిటినీ ప్రజాస్వామిక సాంప్రదాయాలను అన్నిటినీ దెబ్బతీసైనా ముందుకెళ్ళడానికి, విజయం మాత్రమే సాధించడానికి ఎంత దొంకనైనా పోవడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉద్యోగులు, ఒక హోమ్ గార్డ్ ని అంత తీవ్రంగా ఒక్క బూత్ లో అంటే ఏదన్నా చిన్న తేడా వస్తుంది, ఆ హోమ్ గార్డ్ ఏం చేయగలుగుతాడు. కానీ ఆయన అంతగానం ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఆఫ్టర్ ఆల్ ఒక మున్సిపల్ వార్డుల గురించి ఒక రాష్ట్ర మంత్రి అంత మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ అక్కడనే మీకు ప్రతిపక్ష పార్టీ విజయం సాధించిందని మనం చెప్పవచ్చు. సరే 4 సీట్లు 4 ఓట్లు ఎక్కువ తక్కువ అవుతాయి, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని భయపెట్టించేలాగా ఇవాళ ప్రతిపక్షం యొక్క రాజకీయ పరిస్థితి ఉందనేది వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళు అంగీకరిస్తున్నటువంటి స్థితి కనబడుతుంది. అంటేనే ఇవాళ ప్రభుత్వానికి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం మీద నమ్మకం లేకుండా పోయింది. చాలా చోట్ల మినిస్టర్స్ గా, ఎమ్మెల్యేస్ గా ఉన్న వాళ్ళే ప్రచారంలో ఇప్పుడు రోడ్లు లేవు, మీకు ఈ సౌకర్యం లేదు, ఆ సౌకర్యం లేదు, మేము మున్సిపల్లో గెలిస్తే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్లుగా మున్సిపల్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. సో ఇట్లా చాలా చోట్ల అధికార పార్టీ వైఫల్యాలు స్పష్టంగా బయట సమాజానికి కనబడ్డాయి. కాకపోతే విపరీతమైనటువంటి ప్రలోభాలు, విపరీతమైన ధనము పంపిణీ ఇవన్నీ కూడా చేసినారు. ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఇంతకాలము ఈ ప్రపంచంలో అన్ని రకాల అవలక్షణాలకి కేసీఆర్ వచ్చినాకనే ప్రచారం చేసే ఒక దుర్మార్గపు కొంత మీడియా, కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏమర్థం కావాలి, ఎంత విధ్వంసకరంగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నది. ప్రతి దానికి బీఆర్ఎస్ వచ్చినాకనే డబ్బుల పంపిణీ మొదలైంది, బీఆర్ఎస్ వచ్చినాకనే అవినీతి మొదలైంది, అసలు ఈ భూమి 12 ఏళ్ల క్రితమే పుట్టింది, అంతకుముందు రాజకీయాలు లేవన్నట్టుగా మాట్లాడేటువంటి కొంత ఒక వర్గం ఉన్నది.
రైట్. వాళ్ళు నిరంతరము టిఆర్ఎస్ మీద లేదా కేసీఆర్ మీద బురద జల్లుతూ వీళ్ళు చేయబట్టే ప్రపంచంలో అన్నిటికీ కారణాలని చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ ఇంత దాష్టికం జరుగుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడరు చూడండి. అంటే ఇట్లాంటి వాళ్ళ చేతిలో అధికారం ఉంటే ఎంత ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో అంతకుముందు కూడా మనం చూసినాము. ఎక్కడ కూడా మినిస్టర్స్ అంత లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి అట్లా చిన్న స్థాయి ఎన్నికలలో పనిచేసిన స్థితి లేదు. కాబట్టి ఇట్లా అనేక రకాల దాష్టీకాల మధ్య, దౌర్జన్యాల మధ్య, డబ్బు మద్యం పంపిణీ మధ్య మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్లు వేసుకొని వాడలలో తిరుగుతూ కనబడ్డటువంటి పరిస్థితులు అన్ని కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా అసలు నామినేషన్ వేసి దాక్కున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కాపాడుకున్నారు, చాలా చోట్ల విడ్రాల్ చేసి భయపెట్టించి కొంతమంది కాపాడుకొని వాళ్ళ పోటీలో నిలబడమే ఎక్కువ అనే స్థితిని తెలంగాణలో కల్పించినారు. అయినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి ఇవాళ ఎన్నికలలో పోటీపడి ఇవాళ విజయంలో కూడా పోటీ పడేటువంటి స్థాయి వరకు రావడం అనేది ఇప్పుడు ఏ పార్టీ అన్నా రావని కావచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి వాతావరణం. సరే చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీగా గట్టిగా నిలబడి ప్రజల వంతు మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీలో కనిపించిన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అనేక చోట్ల సాగిన దౌర్జన్య కాట ఏదైతే ఉందో ఇదంతా కూడా అధికార పార్టీలో కొనసాగుతున్న ఫ్రస్ట్రేషన్కు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్పై పెరుగుతున్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు స్పష్టంగా కనిపించాయనే అంశాన్ని విజయ్ గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం చర్చను కంటిన్యూ చేద్దాం. రవి గారు, మరొక కీలకమైన అంశం కూడా ఈరోజు మనకు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ హైదరాబాద్కు తెలంగాణకు ఒక ఎకనామిక్ ఇంజన్గా ఉన్న ప్రాంతం. తెలంగాణలోని హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన దానిలో కూడా జిహెచ్ఎంసీ కూడా అత్యంత కీలకమైంది. ఈ క్రమంలో జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది. సైబరాబాద్, మల్కాజ్గిరి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు ఒక్కో ఇటుక పేర్చి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు హైదరాబాద్ ప్రగతికి కావచ్చు, విశ్వనగరం కళను చెదరగొట్టడంలో ఎట్లాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? సీతారామరాజు గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం తెలంగాణకు బలమైన పునాదిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఓకే, ఇంకా దేనికోసం అన్నది అందరికీ తెలిసి వాళ్ళ కేవలం దాంట్లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేసేది ఉంది. తెలంగాణని అన్ని రంగాల్లో ఆర్థికంగా, మౌలికంగా అన్ని రకాలుగా దెబ్బతీసే పని ఉన్నది. తన రాజగురువులు, బడాబాయిల కోసం దీన్ని హైదరాబాద్ని అప్పచెప్పేటటువంటి కుట్రలు ఉన్నాయి, ఈ కుతంత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ అనేది ఏం అవసరం వచ్చింది ఇవాళ 3 ముక్కలు చేయటం అనేది? దేన్ని అసలు ఒక మంచిగా సవ్యంగా ఒక పరిపాలన, ఒక సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. జిహెచ్ఎంసీ దానికి అనుసంధానంగా చుట్టూ కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కార్పొరేషన్లు, హైదరాబాద్ చుట్టూ కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వాటిని ఇంకేదైనా ఫార్మాట్లోకి దీనికి అనుసంధానం ఇంగిత ఎఫెక్టివ్గా చేస్తుండొచ్చు. ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ చుట్టూగా ఇదివరకు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అని ఒక జిహెచ్ఎంసీగా తీసుకురావడం జరిగింది. దాని చుట్టూ కొత్తగా గ్రామాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు హైదరాబాద్కున్న నేచర్ రీత్యా వాటిని కేసీఆర్ గారు గడిచిన 9.5 ఏళ్లలో చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి, ఒక దార్శనికతతో చేసినటువంటి ఒక ప్రణాళిక వల్ల ఇవాళ మున్సిపాలిటీస్, గ్రామాలు, టౌన్స్, నగరాలుగా మారినాయి. అందుకే ఒక ఆదిబట్ల మున్సిపాలిటీ వచ్చింది, పెద్దంబరపేట మున్సిపాలిటీ వచ్చింది, అట్లనే మనకు ఫిర్జాద్ కూడా కార్పొరేషను, నాగారము మున్సిపాలిటీ, జవహర్ నగర్ మున్సిపాలిటీ, బోడుపల్ కార్పొరేషను, జాగీర్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషను, నిజాంపేట కార్పొరేషన్, ఇట్లా ఒక మంచి దాన్ని తీసుకొచ్చు. వాటిని ఇది హైదరాబాద్ ఏమో జిహెచ్ఎంసీనేమో, ఒరిజినల్ జిహెచ్ఎంసీనేమో మహానగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ అంతర్జాతీయ ప్రమాణాలతోటి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలి. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు పవర్ విషయంలో కానీ 24 hours పవర్, రోడ్ కనెక్టివిటీ, ఏ విధంగా రోడ్ కనెక్టివిటీ, పవరు, వాటరు, ల్యాండ్ ఆర్డర్, వీటన్నిటిని అద్భుతంగా తీర్చిదిద్ది తీసుకురావడం. ఒక రోడ్లకు వచ్చేసరికి SRDP, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరు మీద ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, ఇట్లా రకరకాలుగా. SNDP, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పేరు మీద హైదరాబాద్ SRDP, SNDP రెండు
వీటితోటి వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, బ్రిడ్జెస్, రకరకాలుగా ఒక కేబుల్ విడిచినట్టు అద్భుతంగా దానికి ఒక ఇంటర్నేషనల్ ఒక గ్లోబల్ సిటీ వచ్చింది. కాబట్టి ఇవాళ గడచిన 9.5 హైదరాబాదు మోస్ట్ లివబుల్ సిటీగా ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ కంట్రీ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ అనేటువంటి స్థితికి తీసుకువచ్చి పెట్టుబడులు లక్షల కోట్లు తీసుకొచ్చి ఒక బ్రహ్మాండంగా ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఇట్లా తీసుకుపోతున్నది. ఆ కారణంగానే ఇక్కడ జిఎస్డిపి తలసరి ఆదాయం 2014 ముందు ఎక్కడ ఉండే, ఇవాళకి ఎక్కడికి ఉండే. ఐటీ సెక్టార్, ఇవాళ ఐటీ సెక్టార్ 2014 ముందు ఎంత ఉండే, 3 లక్షల మంది ఉద్యోగులు ఉండే, వీళ్ళ 10 లక్షలు దాటిపోయినారు ఇవాళ తెలంగాణలో ఈ 9 ఏళ్లలో. ఇట్లా వీటన్నిటి ఎందుకంటే కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ మహానగరానికి చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ అవుట్లుక్ అన్ని రకాలుగా ఆ పారామీటర్స్తో తీసుకురావటం వల్ల వాళ్ళు వచ్చేసి దాన్ని ఇవాళ వద్దన్నా కూడా మామూలుగా సవ్యంగా దానంతటా దాన్ని సాగనిస్తే కూడా హైదరాబాద్ పరుగులు తీస్తుంటారు ఆర్థికంగా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి మహానగరంగా ఇవాళ హైదరాబాద్ రూపుదిద్దుకున్నది. ఊరికి రాలేదు, దానికి ఒక చాలా వ్యూహాత్మకంగా ఒక బహుముఖంగా తోటి కేటీఆర్ గారు దీనికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల జరిగినటువంటి దాన్ని దరిద్రమైందంటే వీళ్ళు అన్నీ వదిలేసి కేవలం రాజకీయ ప్రయోజనాలు, వీళ్ళ అరాచకం, కేవలం ఇవాళ 3 దేనికండి హైదరాబాద్ ఏమన్నా తలతోక ఉందా? 3 తీసుకొచ్చిండ్రు, 3 చేసిండ్రు. జిహెచ్ఎంసీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఎల్బీ నగరు, వనస్థలిపురము, సరూర్ నగరు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆదిబట్ల ఇవన్నీ కూడా ఒకదానికి ఒక ప్రాంతం మెజ్జైన ప్రాంతాలు, కనెక్టివిటీ ఇంటర్లింక్ మొత్తం ఒకే ప్రాంతంగా ఉన్న ఒకే స్ట్రెచ్గా ఉన్నటువంటి ప్రాంతాలు. ఎల్బీ నగర్ని, సరూర్ నగర్ని వీటిని తీసుకుపోయేమో మల్కాజిగిరిలో పెట్టేసిండ్రు. ఎల్బీ నగర్ వీటన్నిటి దాటి 20 కిలో వీటి దాటుకుంటూ పోవాలి. ఆదిబట్ల, ఆ కొంగరకలాను, ఆ ప్రాంతాలు మాత్రం మళ్ళీ జిహెచ్ఎంసీలో పెట్టారు. కేవలం దీన్ని వెనుకున్నటువంటిది అంటే తాము అనుకున్నటువంటి వాళ్లకు రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే, రాజకీయంగా తమ చేతుల్లో జిహెచ్ఎంసీని పెట్టుకోవడం కోసము ఒక కుట్రపూరితంగా ఒక వర్గ ప్రయోజనాల కోసం చేసినటువంటిది, తమ ఆధిపత్యం కోసము, ఆర్థిక అరాచకత్వం కోసం చేసినటువంటి విభజన తప్ప ప్రజల పరిపాలన వికేంద్రీకరణ అనేది ముసుగు, మోసం, కుట్రతో జరిగిందే తప్ప ఇదేమి కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్పినాను కదా, ఎక్కడ ఎల్బీ నగరు, సరూర్ నగరు, బీర్ రెడ్డి నగరు ఆ ప్రాంతాలని దాటి పోవాలి జిహెచ్ఎంసీ అక్కడ ఉంటుంది. అంటే ఇది మాత్రం ఈ ప్రాంతాలు ఏమో మల్కాజిగిరికి ఉంటాయి, మల్కాజిగిరి కార్పొరేషన్లో ఉంటాయి. అసలు ఈ ప్రాంతాల కనెక్టివిటీ ఉండేది జిహెచ్ఎంసీ ప్రాంతం. ఈ ప్రాంతం ఇదంతా ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ప్రాంతంగా ఉన్నటువంటి దీన్ని ముక్కలు చేసి కనిపించి చాలా మంది కానీ ఇవాళ మలక్పేట, ఎల్బీ నగరు, ఇబ్రాహీంపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకటే కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి మలక్పేట 2009 ముందు. అటువంటి దాన్ని ఈ ముక్కలు చేసి తీసుకుపోయి ఎక్కడో పెట్టి ఇంకెక్కడో చేసి మళ్ళీ సికింద్రాబాద్కి అటాచ్డ్గా ఉన్న జరిపేసి సికింద్రాబాద్ తెచ్చేమో హైదరాబాద్లో పడేసి ఒక అర్థం తల తోక లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక అరాచకత్వం, వాళ్ళ ఆర్థిక అరాచకత్వాన్ని కొనసాగించడానికి వచ్చినటువంటి ఇది దుష్ట రాజకీయం తప్పితే, వికృత రాజకీయం తప్పితే ఏమీ కాదు. ప్రజలు ఏం అవసరము మంచిది. నిజంగా అదే జిహెచ్ఎంసీని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి కొత్తగా మెర్జ్ అయినటువంటి మున్సిపాలిటీస్ని, కార్పొరేషన్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సింది అవసరం అనుకుంటే కొత్తగా ఉన్నటువంటి ఇప్పుడు ఉప్పల ప్రాంతం ఫీర్జాద్ కూడా మన బోడుప్పలు ఇంకా పక్కన ఉన్నట్టు కొన్ని అవన్నీ కలిపి ఒక యూనిట్గా చేయాల్సి. ఇటువైపు జిహెచ్ఎంసీ మినహాయించి మిగిలినటువంటి ఆదిబట్ల, తురకాయంజాలు, పెద్దాంబర్పేట అటువంటి ఒక యూనిట్గా చేస్తుంటే వీటి స్టాండర్డ్కి వాటిని కూడా డెవలప్ చేస్తుంటే ఒక ఇంటిగ్రిటీ వచ్చాయి. అవి చేయకుండా ఇష్టానుసారంగా కేవలం రాజకీయం కోసం ఇది చేయటం అనేది ఇది కేవలం ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పని చేయకుండా మోసం, అంత దగులుబాజీ పనులే. మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో కేటీఆర్ గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తే హైదరాబాద్లో
40కి పైగా ఫ్లైఓవర్ల నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన, అలాగే దిగ్గజ ఐటీ కంపెనీలకు హైదరాబాద్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ను పరుగులు పెట్టిస్తే ప్రస్తుతం పూర్తిగా కాంగ్రెస్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలతో పూర్తిగా హైదరాబాద్ ప్రగతికి ప్రతిబంధకంగా మారే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని పల్లె రవి గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి, భవిష్యత్తుకి ఇదంతా కూడా గొడ్డలి పట్టులా పరిణమిస్తున్న రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న అభివర్ణిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణకు మాత్రమే ఎకనామిక్ ఇంజన్గా కాకుండా దేశానికే ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దిన సందర్భాన్ని మనం చూసాం. ఆర్థిక ప్రగతిలో కూడా పరుగులు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణ పల్లె ప్రాంతాల్లో సంక్షేమం అందిందంటే కూడా దానికి హైదరాబాద్లో పెంచిన సంపదను, కేసీఆర్ గారి హయాంలో పెంచిన సంపద గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం రూపంలో వెళ్ళిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు ఇదే హైదరాబాద్కు ఇప్పుడు పెనుముప్పు పొంచి ఉందనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారనే అంశం మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ నిర్ణయాన్ని? ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ ప్రగతికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఎలాంటి గొడ్డలి పెట్టుగా మనం దీన్ని భావించాల్సిన అవసరం ఉందంటారు? ఇది 100% తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన స్థలంలో, ప్లేస్లో తెలంగాణ పునర్విధ్వంసానికి ఇవాళ ఒడిగడుతున్నది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము. ఇది రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించినట్టుగానే తెలంగాణ ఆనవాళ్లను తుడిపేటువంటి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు మూలాధారమైనటువంటి అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేయడంలో భాగంగా ఆయనకు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను ఇక్కడ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. దీనిలో పల్లె రవికుమార్ చెప్పినట్టు దాచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు, గుమ్మనం ఏం అవసరం లేదు, బహిరంగ రహస్యమే. ఇవాళ జలవనరుల మీద ఇవాళ ఆంధ్ర అధికారులను ఇక్కడ తీసుకువచ్చి మొత్తం ప్రాజెక్టులని అక్కడికి వెళ్ళేలాగా ఎట్లయితే అనుకూలమైనటువంటి కార్యాచరణని ఈ ప్రభుత్వం చేస్తుందో, ఇప్పుడు మనకు ప్రధానంగా తెలంగాణ ఏర్పడడానికి కారణమైన నీళ్లు, తర్వాత నిధులకు ప్రధాన మూలము హైదరాబాద్కు కేంద్రంగా పెద్ద కుట్ర జరుగుతున్నది అనేది ఎప్పటి నుంచో తెలంగాణ పోరాటం నుంచి కూడా మా హైదరాబాద్ లేని రాష్ట్రం మాకు వద్దని, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలని చెప్పి మనం ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇవాళ సీమాంధ్ర నాయకత్వం చేతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఆంధ్రాకు అనుకూలమైన వాతావరణంలోకి తీసుకువెళ్లాలని, ఒకవేళ అట్లా లేని పక్షంలో దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని, అట్లా కాని పక్షంలో రేపు పొద్దుగాల ఇక్కడ మతపరమైనటువంటి విభజన తీసుకురావడం ద్వారా హైదరాబాద్లో కొంత ఉద్రిక్తత వాతావరణం ఉండేలాగా కొంత మొబలైజేషను, పబ్లిక్ గ్యాదరైజేషన్, డివిజన్ తీసుకురావడం, ఇట్లాంటివి అనేక ముందులో చాలా పెద్ద కుట్రలు దాగి ఉన్నాయి. దీని మీద చాలా పెద్ద మొత్తంలో సీరియస్ గా డిస్కషన్ జరగాలి. ఈ పరిణామాలు ఇట్లా జరుగుతాయి. రేపు వీటిని ఇవాళ మనకి పరిపాలన పరమైనటువంటి రవి గారు ఏం చెప్పినారంటే ఏ ఏరియా ఎక్కడ అనుకూలము అవి చెప్పినారు. అవి పరిపాలన పరంగా ఉంటే వాటిని మార్చుకోవచ్చు, కానీ సామాజికంగా లేదా మొత్తము రాష్ట్ర ఏర్పాటుకు కావలసిన మూలాలనే దెబ్బతీసే కుట్ర దీనిలో దాగి ఉన్నప్పుడు దాని మీద చాలా పెద్ద మొత్తంలో తీవ్రంగా చర్చ తెలంగాణ అంతటా జరగాల్సిన అవసరం ఉంది. ఇది వట్టిగానే ముట్టుకోలేదు. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసి వచ్చినటువంటి హామీలన్నీ అట్లా ఉండగా 3 ఏళ్ళు అయిపోతున్నది, ఇంకొక 1-2 ఏళ్ళే ఉన్నదనంగా ఇంత త్వరగా ఇంత చిక్కు సమస్యలను ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళు మొదలు పెడతారనేది మనం ఆలోచించాలి. వాళ్ళు ఇప్పుడు పరిపాలన చేయకుండా, వాళ్ళ హామీలు అమలు పరచకుండా, వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోకుండా రాష్ట్రంలో చాలా సున్నితమైన కీలకమైన అంశాలను ఎందుకు టచ్ చేస్తున్నారు? ఎందుకు ఈ పెంట పెట్టుకుంటారు? ఎవరైనా పెట్టుకోరు, కానీ ఇది వీళ్ళు కంపల్సరీ వీళ్ళు తయారు చేసుకున్నటువంటి హిడెన్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ఇది రాక వచ్చిన అవకాశాలు 10 ఏళ్లుగా ఎదురు చూసినారు. ఇక్కడ టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడం ద్వారా తెలంగాణను చేజిక్కించుకోవాలని చేసినటువంటి కుట్రలన్నింటినీ దెబ్బతీసి తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించడం వల్ల వాళ్ళకి సాధ్యం కాలే. ఇవాళ రాక వచ్చిన అవకాశాన్ని మళ్ళా ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల ఈ హైదరాబాద్ ను కొన్ని సామాజిక వర్గాల్లో ఒక ప్రాంతాల్లో, కొన్ని సామాజిక వర్గాలు ఇంకో ప్రాంతంలో వేసి దాన్ని డివిజన్ చేయడం వెనకాల కేంద్ర రాజకీయ పార్టీల యొక్క రేపు మారే పరిణామాల కింద వాళ్ళు ఎట్లా దీన్ని వాడుకోవాలనే దానికోసం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్ముక్కైనరని చెప్పి కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రచారం ఉన్న నేపథ్యంలో
ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరో చెప్తే ఇక్కడ దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. దానికి అనుకూలంగా ఇవాళ చూస్తే కరీంనగర్లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం పోటీలో లేకుండా పోయింది. మీరు చూడండి. సో ఇట్లా మీరు చాలా చోట్ల కూడా ఎక్కడైతే ఎవరు ఓడిపోతారో వాళ్ళు మొత్తం బ్యాక్ అయిపోయి ఎవరు గెలవాలనో వాళ్ళకి అనుకూల వాతావరణం సృష్టించి మతపరమైన పోలరైజేషన్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలనేది నా ఉద్దేశం కాదు. ప్రజాస్వామిక ఎన్నికలు జరిగి ప్రజలకు నిజంగా అభిప్రాయం లేకుంటే కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లేకుంటే ఓటర్లను పోలరైజ్ చేసి ఒకరిని గెలిపించి ఇంకొకరు ఎక్కడం అనేది ఏదైతే ఉందో, లేదా తెలంగాణ ప్రయోజనాలను ఈ పార్టీలే నిలబెట్టినట్టయితే బీఆర్ఎస్ ఓడిపోయిన మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలు అవతలి రాష్ట్రం వాళ్ళకి కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ మీద ఇట్లాంటి ఒక దుర్మార్గకరమైన చర్యలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజానికం అంతా పెద్ద మొత్తంలో చెప్పటాలి. హైదరాబాద్కే సమస్య కాదు, తెలంగాణ ప్రజానికం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమించాల్సిన పరిస్థితి రాబో కాలంలో తప్పకుండా ఉంటుంది. నేను చెప్పిన పరిణామాలు మీరు చూడండి, వచ్చే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మనం చూడబోతాం. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. విజయ్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది హైదరాబాద్నే కాదు తెలంగాణను కబలించే కుట్ర కొనసాగుతుందనే అంశం. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన హైదరాబాద్ను దెబ్బతీయాలనే ఎజెండాతోటే, ఒక హిడెన్ ఎజెండాతోటే ఈ మొత్తం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే అంశాన్ని విజయ్ గారు అలాగే రవి గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది 3 ముక్కలాట మాత్రమే కాదు, హైదరాబాద్ ప్రజలతో చెలగాటమే కాదు, యావత్ తెలంగాణను కబలించేందుకు, తెలంగాణకు ఆర్థిక ఇంజన్గా, ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ను ఏదో రకంగా కబలించాలనే ఒక పన్నాగంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. కాబట్టి తెలంగాణ సమాజం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, మరో 2 కీలకమైన అంశాలు కూడా ఒకటి కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు కాంగ్రెస్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకునే పంచాయతీ నడుస్తుందనే అంశం మనకు ఒక వైపు కనిపిస్తూ ఉంటే, మరోవైపు భారత్ బంద్కు సంబంధించిన అంశం జాతీయ స్థాయిలో కూడా కుదిపేస్తున్న విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నారు, దేశానికి సంబంధించిన అన్నదాతలను అమెరికాకు తాకట్టు పెడతా ఉన్నారు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు దేశంలో బార్లు తెరుస్తూ ఉన్నారు, ద్వారాలు తెరుస్తున్నారనే ఆందోళన కూడా అందరినీ తీవ్ర స్థాయిలో కలిసివేస్తున్న అంశం. ఎట్లా చూడాలి ఈ పొలిటికల్ ఇష్యూను, నేషనల్ ఇష్యూను, రెండింటిని కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఉన్న మాట మాత్రం కొంత ఖచ్చితంగా మనకి స్పష్టం అవుతున్నది బయట. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తే ఆ సింగరేణి ఎపిసోడ్ అయిన తర్వాత ఇవాళ సిఎండ్ఎండిని మార్చి వేసినారు. అంటే అవినీతి జరగలేదని చెప్తూనే సిఎండ్ఎండి మీద కొత్తగా తీసుకున్న ఆయనను ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసినారు, వేరే ఎండిని తీసుకున్నారు. తర్వాత మీరు అప్పటి నుంచి గమనిస్తే బట్టి విక్రమార్క గారు ఎక్కడ కూడా ఇప్పుడు మనకి మున్సిపల్ ఎన్నికలలో కూడా వారిది ఎక్కడ కూడా బయట ఎక్కువగా కనబడతలేదు ఆయనకు. తర్వాత రేవంత్ రెడ్డి అనుకూల మీడియా కాదు, రేవంత్ రెడ్డి అనుకూల మీడియా, సోషల్ మీడియా కొంతమంది ఉంటారు, వాళ్ళంతా కూడా బట్టి విక్రమార్క మీద విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్నటువంటి వార్తలు, ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ రావటము. ఇదే సమయంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద సీఎం గారు ఫిర్యాదు చేసినట్టు వార్తలు రావడము. తర్వాత ఇంకొక గుసగుస ఏం ఉన్నదంటే 2.5 ఏళ్ళు మాట్లాడుకున్న తర్వాతనే ఆయనకి ఇచ్చినారు, ఇప్పుడు ఆయన టైం వచ్చింది, ఆయన టర్మ్ అని ఆయన అందుకే ఆయన నేను నాకు ఇవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారా అనేటువంటి ఒక వార్తలు కూడా బయట చర్చలో ఉన్నాయి. ఈ ఫిర్యాదు అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ మార్పు ఉంటుందేమో అనేది ఒకటి. ఇది రెండోది, కేంద్రం తీసుకొస్తున్నటువంటి చట్టాలు చాలా ఇప్పుడు అమెరికాతో చేసుకుంటున్నటువంటి అనేక రకాల ఒప్పందాలు సాగిలపడి మొత్తము మన దేశాన్ని వాళ్ళకి అప్పచెప్పేలాగా ఉంది. దీని పరిణామాలు దేశం చాలా తీవ్రత స్థాయిలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే 4 కార్మిక చట్టాలు ఏవైతే తెచ్చారో కార్మికులు సాధించుకున్న హక్కులన్నిటినీ కాలరాసేవిగా ఉన్నాయి. టైమింగ్ ఉండదు, సంక్షేమం ఉండదు, అనేక రకాల ఇబ్బందులకు కార్మికులు ఎదుర్కొనేటువంటి ఉంటది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవచ్చు అని సంతకం పెట్టడం ఉందో అది మొత్తం దేశాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంటది. ఇవాళ ట్రంప్ అనేవాడి ఒత్తిడిలో దానికి లొంగిపోయి ఆయనతో భయపడి ఆయనతో ఒప్పందం చేసుకోవడం అనేది మొత్తం భారతదేశ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టడం అవుతుంది. ఇది మొత్తం మన ఆర్థిక వ్యవస్థని, మన సామాజిక వ్యవస్థను విధ్వంసం చేసేదిగా ఉంటది. కాబట్టి ఇవాళ రైతాంగము, కార్మిక వర్గం అంతా పెద్ద మొత్తంలో బంద్కు పిలిపించి ఇవాళ నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా రైతు చట్టాలను ఎట్లయితే వ్యతిరేకత వెనుకకు తీసుకున్నదో ప్రభుత్వము, అట్లాగే కార్మిక చట్టాలను లేదా ఇవాళ అమెరికాతో తీసుకుంటున్నటువంటి ఒప్పందాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం అంతా డిమాండ్ చేయాలి. రైట్. రవి గారు, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సమయం కొంతే ఉంది కాబట్టి 2 కీలకమైన అంశాలు వీటిని ఎట్లా చూస్తారు మీరు? సీతారామరాజు గారు, కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వార్థం, తమ ఆధిపత్యం, పెత్తనం, అరాచకం తప్ప
అధికారము అప్పచెప్పినా అధికార పక్షం పోషించాల్సిన పాత్ర పోషించరు. ఓకే. ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పినా ప్రతిపక్ష పాత్ర పోషించరు. దానికి సింపుల్ ఉదాహరణ తెలంగాణలో ప్రజలు 420 హామీలను వీళ్ళ నమ్మి అధికారం అప్పచెప్తే అరాచకత్వం అవినీతి ఇప్పుడు తప్ప వీళ్ళ రాజకీయాలు తప్ప మళ్ళీ వీళ్ళ పెత్తనాలు. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి బట్టి ఆయన మీద ఈయన మీద వాళ్ళు వీళ్ళది అది దాని తప్ప వీళ్ళకు ప్రజలకు ఇచ్చినటువంటి చేసే పని మీద వీళ్ళకు బాధ్యత లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒప్పందాలకి ఒడిగట్టింది. అమెరికాకు సాకిలపడి ఏంటిది ఈ ప్రపంచంలో వందల సంవత్సరాలుగా పోరాటాలు చేసి కార్మిక వర్గము ప్రజలు ఉద్యోగులు ఒక ఉద్యోగ భద్రత, పని దినాలు, పని గంటలు, సంక్షేమం ఇటువంటి వాటిని సాధించుకున్నది. దాన్ని మొత్తం బలిపెట్టి 29 ఉన్నటువంటి చట్టాలని సవరించి 9 లేబర్ కోడ్ ఒప్పందాలని తీసుకొచ్చింది. ఇవాళ తీసుకొచ్చి 8 గంటల పని దినాలని కథం పట్టిస్తున్నది. తర్వాత అప్రెంటిస్షిప్ విధానం తీసుకొచ్చి అప్రెంటిస్ చేసినటువంటి వాడు రెగ్యులర్ చేసేది యాజమాన్యాలు దయాదాక్షిణ్యాలకు అప్పచెప్తున్నది. ఎప్పుడైనా ఉద్యోగ సంస్థని నడి రోడ్డు మీద వాడు మూసేయాలనుకుంటే ఉద్యోగులను నడి రోడ్డు మీద వదిలేసి చేసేటటువంటి ఇవన్నీ విధానాలని తీసుకొచ్చేటువంటి బాజాప్తా యాజమాన్యాల్ని కాపాడేటటువంటి చట్టాలు వచ్చినాయి. ఈ వీటిని ఇవాళ 12 దాదాపు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక బంద్ జరుగుతున్నది. దాని మీద కనీసం దీనికి పట్టింపు లేదు. ఇంకో రెండవది వ్యవసాయ ఒప్పందాలకు సంబంధించి ఇంత చర్చ జరుగుతున్న వ్యవసాయ ఒప్పందాలకు సంబంధించి అమెరికా ఇవాళ పాల ఉత్పత్తులని అమెరికాకు సంబంధించిన సోయాబీన్ మిగతాన్ని కూడా బాజాప్తా సుంకం తగ్గించి ఇష్టం ఉన్నట్టు డంప్ చేసుకునేటట్టు వచ్చింది. దీన్ని దేశీయ రైతాంగాన్ని మోసం చేసేది, దేశీయ రైతాంగాన్ని దెబ్బతీసేటటువంటి ఒప్పందాలు పార్లమెంట్లో పోషించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు పట్టింపు లేదు. ఇంత బంద్ జరుగుతుంటే ఒక నిర్మాణాత్మకంగా వివరించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నరేంద్ర మోడీ ఒప్పందాలని సమర్థించినట్టుగా ఉంది తప్ప ఇది చేసి అరాచకాన్ని చేసేటట్టు అంటే ఓవరాల్గా నేను చెప్పేది అనుకుంటే వాళ్ళ రాజకీయము, వాళ్ళ అరాచకము, వాళ్ళ స్వార్థము, వాళ్ళ దందాలు, సంపాదన తప్ప అధికార బాధ్యత అప్పయిపోయినా ఆ పాత్ర నిర్వహించదు. ప్రతిపక్ష పాత్ర అప్పయిపోయినా ఆ పాత్ర నిర్వహించదు. కాంగ్రెస్కు ఉన్నటువంటి నిజం వాళ్ళ స్వార్థము, వాళ్ళ వ్యవహారాలు తప్ప ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఇంత జరుగుతున్న విధ్వంసం జరుగుతున్న రాజకీయం స్వార్థం వాళ్ళ తప్ప ఇంకా మరి ఇంకేం లేదు. రైట్ మనం చూస్తా ఉన్నాం. చాలా కీలకమైన అంశం ఇది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రైతులకు సంబంధించిన పూర్తిగా రైతులను సంక్షోభంలోకి నెడతా ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల నేపథ్యంలో వైపు కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నారు, మరోవైపు రైతుల జీవితాలతో కూడా చెలగాటం ఆడుతూ ఉన్నారు. పూర్తిగా దేశంలోని అన్నదాతలను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా అన్నదాతలు తమ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కూడా మరోసారి చాటి చెప్పి ఈ ఒప్పందాలకు, ఈ చట్టాలకు, ఈ పాలసీలకు వ్యతిరేకంగా మరోసారి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఆ సమయం ఆసనమైందనే అంశాన్ని విజయ్ గారు అలాగే రవి గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.